వెల్కమ్ టు హిట్ టీవీ. మాయా అనే ఒక హారర్ మూవీ మనకి తొందరలో రిలీజ్ కానుంది మార్చ్ 14న. దీనికి డైరెక్టర్ వచ్చేసి రమేష్ నాని గారు. అలాగే ఇందులో ఒక కీ రోల్ ప్లే చేసిన గాజియస్ సిరిచంద్ర గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? టూ గుడ్. తొందరలో మాయా అనే ఒక మూవీ రాబోతుంది. సో ట్రైలర్ చూసినట్టయితే అది హారర్ మూవీ అని అర్థమైపోయింది. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది? ఫస్ట్ ఎలా చూస్ చేసుకున్నారు దీన్ని మీరు? సో ఇది యాక్చువల్గా నాకు కాస్టింగ్ త్రూ వచ్చింది. ఓకే. సో వచ్చినప్పుడు నేను కన్ఫ్యూజ్ అయ్యాను యాక్చువల్గా. బికాజ్ ఎందుకంటే నాకు ఎస్ఆర్ మాన్తో అని చెప్పారు, ఎస్ఆర్ గారు లీడ్ అండ్ నేను సెకండ్ లీడ్ అని చెప్పారు. సో నేను మనం కోర్స్ మనం ఇండస్ట్రీలో ఉండేటప్పుడు ఫేక్ న్యూసెస్ అన్నీ వింటూ ఉంటాం. సో నేను అలానే అసలు ఇది ట్రస్ట్ చేయాలా లేదా అనుకున్నారా? యా అలా అనుకున్నాను. బట్ ఓకే, వచ్చిన తర్వాత ఓకే ట్రై చేద్దాం ఏముందిలే అని చెప్పి వచ్చాను. సో ఇంకా రాగానే ఇంకా డైరెక్టర్ గారు నరేట్ చేశారు స్టోరీని. సో ఇంకా వెంటనే ఓకే అయిపోయింది. సో అండ్ ఒక 2-3 డేస్ వర్క్షాప్ అయింది. అంటే 1 వీక్ గ్యాప్ తీసుకొని ఇంకా షూట్కి స్టార్ట్ చేసేసాం అనమాట. ఓకే. అయితే నేను మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ చూసినట్టయితే హారర్ మూవీస్ అంటే మీకు చాలా ఇష్టం అని, అసలు దాంట్లో మీకు ఆపర్చునిటీ రావడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నానని చెప్పారు. ఫస్ట్ వినంగానే ఆ హారర్ మూవీ అంటే నేను చేయబోతున్నాను, నేను ఇందులో యాక్ట్ చేయబోతున్నాను, ఆ ఎగ్జైట్మెంట్ ఎలా ఫీల్ అయ్యారు? అంటే చాలా ఎగ్జైట్మెంట్ అనమాట. అంటే నాకు కొంచెం భయం వేసిందండి. హారర్ ఓకే, నాకు ఇష్టం, నా డ్రీమ్ ఓకే. బట్ నేను ఇంత హారర్గా చేయగలనా లేదా అని అనుకున్నాను. బట్ స్టోరీ నరేట్ చేసినప్పుడు ఓకే, ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను ఇది అని కాన్ఫిడెంట్గా అనుకున్నాను. లైక్ ఫస్ట్ హారర్ అనగానే చాలా ఆఫ్ కోర్స్ మన డ్రీమ్ రోల్ అంటే ఆఫ్ కోర్స్ ఉంటుంది కదా, ఎగ్జైట్మెంట్, చాలా ఎక్సైట్ అయ్యాను. అరే హారర్ అంటున్నారు ఏంటి ఇది, ఓకే వన్స్ అది నరేట్ చేసిన తర్వాత ఓకే నాకు కొంచెం తెలిసింది, ఓకే ఇలా ఉంటుంది ఫైన్ అని. ఓకే ఇంకా అలా అనుకున్నాను. అసలు మీరు ఈ యాక్టింగ్ కెరీర్ వైపు ఎలా వచ్చారు? సో ఇది ఎలా అంటే నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అనే ఇంట్రెస్ట్. అంటే మల్టీ టాలెంటెడ్ అని అనొచ్చు నన్ను. బికాజ్ అంటే ఫస్ట్ డాన్సర్ అనుకున్నాను, సింగర్ అనుకున్నాను, పెయింటర్ అనుకున్నాను, ఇప్పుడు ఆల్ మిక్స్డ్ యాక్టర్ అయ్యాను. ఓకే. సో ఎలా అంటే నేను చాలా వరకు నా ఫ్యామిలీకి రివీల్ చేయలేదు. ఒక నా 10th వరకు అలా. తర్వాత రివీల్ చేశాను, మా మామయ్య సపోర్ట్ చేశారు. ఓకే. సో నేను రివీల్ చేసినాక ఇంకా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేశారు. సో ఇంకా అలా అలా స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ ఇంకా ఇలా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఓకే. మీకు అంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? లేదండి, అలా ఏం లేదు. సో మనకి ఎవరైనా తెలిస్తేనే కొంచెం పాసిబిలిటీ ఉంటుంది, ఇందులో మనం నిలబెట్టుకోగలము అనేసి అంటారు కదా. సో ఆ ప్రాబ్లమ్స్ మీరు ఏమైనా ఫేస్ చేశారా స్టార్టింగ్లో? అలా ఏం లేదు. స్టార్టింగ్ అంటే నేను స్టడీస్ చేస్తూనే ఇండస్ట్రీ అంటే లైక్ యాక్టింగ్ అది ఇంట్రెస్ట్ కదా. సో లైక్ ఇలా జూనియర్ ఆర్టిస్ట్గానే కోర్స్ ఎవరైనా అలానే స్టార్ట్ చేస్తాను, నేనైతే అలానే స్టార్ట్ చేశాను. బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సపోర్ట్ రైట్. సో అందుకని ఇంకా అలా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి కాంటాక్ట్స్ అంతా గ్రాప్ చేసుకొని ఒక సర్కిల్ని పెట్టుకొని సో అలా అలా స్టార్ట్ చేశాను అనమాట. సో లైక్ ఎలా అంటే ఫస్ట్లో నేను ఎవరైనా అన్నయ్య అన్నయ్య అని అందరినీ పిలిచేదాన్ని. ఓకే. సో ఎలా అంటే ఒకరు నాకు చెప్పారు, నువ్వు ఇండస్ట్రీలో వస్తున్నప్పుడు అన్నయ్య అని పిలవకూడదమ్మా, అలా పిలిస్తే అవ్వదు అని చెప్పి. అంటే అక్కడ నుంచి కొంచెం చేంజ్ చేసుకుంటూ ఇంకా అలానే ఇంకా కాంటాక్ట్స్ అంతా తీసుకొని అదే షూట్ అంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేదన్నమాట. లైక్ ఏదైనా ఆఫీస్ చెప్తే ఆడిషన్స్కి వెళ్ళడం. సో అలా అయింది. ఓ గ్రేట్. సో సెల్ఫ్ మేడ్ అని చెప్పొచ్చు, ప్రౌడ్గా చెప్పుకోవచ్చు మనం. సో ఈ మూవీ ఫస్ట్ మీరు విన్న తర్వాత, క్యారెక్టర్ మీరు చేసిన తర్వాత మీ ఫ్యామిలీ వాళ్ళు రియాక్షన్ ఏంటి? మా ఫ్యామిలీ అందరూ అయితే ఇంకా చాలా షాక్ అనమాట. ఓకే. ఓకే అంటే ఇన్ని డేస్ నేను చేస్తున్న హార్డ్ వర్క్, ఓకే నేను ఇంతకుముందు మూవీస్ చేశాను, ఓకే యాజ్ ఎ లీడ్గా రావడం అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి ఒక 1.5 year అవుతుంది. లైక్ కంప్లీట్గా ఇండస్ట్రీ వైపు వచ్చి, ఇంతకుముందు స్టడీస్ అది బ్యాలెన్స్ చేస్తూ సో కంప్లీట్గా వచ్చింది 1.5 year అవుతుంది. సో ఇంత తక్కువ టైంలో ఒక లీడ్గా చేస్తున్నాను అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఫస్ట్లీ మా మమ్మీ అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీగా చెప్పుకున్నారు. సో నా బిగ్ సపోర్ట్ మా మమ్మీ. సో నాకు రాగానే మా మమ్మీకి చెప్పాను, ఓకే వన్స్ ట్రై చేస్తే ఏముందిలే, ఒకసారి వెళ్ళి ట్రై చేయన్నారు. సో ఇంకా రాగానే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. వావ్. యా. సో ఈ మాయా అనే మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? సో నా క్యారెక్టర్ ఎలా అంటే లైక్ మీరు ఫస్ట్ చూసేటప్పుడు నార్మల్గా అనిపించవచ్చు. బట్ వన్స్ స్టోరీ ఎంటర్ అయిన తర్వాత లైక్ రివీల్ అవుతున్న టైంలో ఓకే తినే ఇంకా మైండ్ అంతా వేరియేషన్స్ ఉంటుంది. లైక్ అన్ఫోల్డ్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది అనమాట.
సస్పెన్స్ అసలు చెప్పట్లేదు చూసారా? చెప్పినట్టే చెప్పట్లేదు. సో, మీకు ఇంకా ఇలాంటి మూవీస్ చేయాలని ఏమైనా ఫ్యాంటసీస్ ఉన్నాయా? లైక్ అలా అని ఏం లేదు. నాకు ఎప్పటినుంచో లైక్ ప్రాపర్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చేయాలి. ఓహ్! ఇప్పుడు లైక్ 'రంగస్థలం' ఏవో చూసారు కదా! సో, నాకు చాలా ఇష్టం లైక్ ట్రెడిషనల్‌గా లైక్ ఒక పల్లెటూరు అమ్మాయిలా ఉండడం. నాకు ఈ పాష్‌ది అంత ఇంట్రెస్ట్ ఉండదు. లైక్ ఇలా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పల్లెటూరు అమ్మాయిలాగా నాకు చాలా ఇష్టం అనమాట అలా. సో, తొందరలోనే 'సిరిచందన' విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక మూవీ రాబోతుందని మనం చెప్పొచ్చు. డెఫినెట్‌గా మనకి ఒక విష్ ఫుల్‌ఫిల్ అవుతుంది. మనం అనుకుంటే అయిపోతుంది కదా! గట్టిగా అవును. అనుకోవాలి అంటారు. సో, ఈ మూవీలో సాంగ్స్ ఎలా ఉన్నాయి? అలాగే మీరు షూట్ చేస్తున్నప్పుడు మీ మెమరీస్ ఏంటి? సో, సాంగ్స్ అవి ఇందులో ఒక సాంగ్ ఉంటుంది. తర్వాత ఇంకా అంత బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ స్టోరీ అంతా ఉంది. ఉంటుంది. ఓకే. సో, మ్యూజిక్ డైరెక్టర్ సూర్య వక్కలంక అండ్ ఆయన చిన్న ఏజ్ లైక్ ఒక 22 అలా ఉంటుంది. బట్ ఓకే. చాలా మంచి అంటే నేనే షాక్ అయ్యాను మ్యూజిక్‌ది వినగానే ఆయన ఏజ్ అయితే చెప్పగానే, అరే! ఇంత చిన్న ఏజ్‌లో చాలా మంచిది ఇచ్చారు. అవుట్‌పుట్ లైక్ అంటే ఇచ్చారు. ఓకే. ఆ మూవీకి ఎంత స్టఫ్ కావాలో అంత స్టఫ్ ఇచ్చారు. మనకి ఎలా అంటే ఆ మ్యూజిక్‌తోనే అసలు ఒక ఎప్పుడొస్తుంది నాకు ఒక థ్రిల్లింగ్‌గా ఫీల్ డెఫినెట్‌లీ అవుతామన్నమాట. అసలు హారర్ మూవీ అంటేనే మనకి మెయిన్ ఫస్ట్ ఆ మ్యూజిక్ మనకి కనెక్ట్ అయిపోయి భయం అయిపోద్ది. యాహ్! సో, అలా అన్నమాట. అండ్ ఇంకా మూవీ టీమ్‌కి అంతా వస్తే ఇంకా వెరీ కూల్‌గా రష్ ఉండదు. చాలా కూల్‌గా నేను ఆడుతూ, పాడుతూ చేసేసాను. లైక్ ఎలా అంటే నార్మల్‌గా మనం బయట షూట్స్ చూస్తే ఎర్లీ మార్నింగ్ లేవాలి. 6కి సెట్స్‌లో ఉండాలి అలా. బట్ నేనైతే అలా కాదు. లైక్ 10 అలా ఆ టైంకి. సో, హ్యాపీగా పడుకొని, హ్యాపీగా చేసుకుంటూ అయింది. సో, ఇంకా మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా కూల్ పర్సన్ అనమాట. అంటే ఎక్కువగా మాట్లాడరు. చాలా సైలెంట్ అనమాట. హలో సార్ గుడ్ మార్నింగ్ అంటే ఓకే. అంతే. అంత సైలెంట్. చాలా డీసెంట్. ఓకే. ఆ! సో, ఎలా అంటే అంత కమ్యూనికేషన్ అంటే షూట్స్‌లో ఆ టైంలో అంత కమ్యూనికేషన్ ఏం లేదు. బట్ చాలా ఫన్నీ ఉంటారు. సెట్ అంతా కూడా నేను ఈ డిపార్ట్‌మెంట్ కదా! నేనెందుకు వేరే వర్క్ చేయాలని అంతా కలిసికట్టుగా ఒక టీమ్‌లా చేశారనమాట. టీమ్ వర్క్ చాలా బావుంటుంది. లైక్ ఫన్నీ ఉంటారు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ రెస్పెక్ట్ చాలా. సిరి గారు అంటే సిరి గారు. లైక్ అలానే సిరి మ్యామ్ లైక్ అంత చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అంటే మనం ఒక ఫీల్ ఒస్తుంది. ఫ్యామిలీలా చేసుకొని చేయొచ్చు అని. సో, ఇంత బాండింగ్ వచ్చాక మనకి హ్మ్. షూట్ అయిపోయాక వెళ్ళిపోతున్నప్పుడు హౌ యూ ఫెల్ట్? డెఫినైట్‌లీ అంటే ఎలా అంటే అయిపోతున్నప్పుడు ఆఫ్‌కోర్స్ ఉంటుంది. కానీ నాకు ఆ ఫీల్ రాలేదు. బికాజ్ ఎందుకంటే వాళ్ళు నాకు డైలీ టచ్‌లో స్టిల్ ఉంటారు. టచ్‌లో ఉన్నారు. టచ్‌లో ఉంటారు. ఎలా ఉన్నారు? చేస్తున్నారు? ప్రాజెక్ట్స్ ఏంటిది? ఏమన్నా నేనేదైనా స్టేటస్ పెట్టినా రిప్లై ఇవ్వడం కానీ లైక్ ఆ బాండ్ ఇంకా ఫ్యామిలీలా అయిపోయాం కదా! ఇంకా అలా టచ్‌లో ఉంటే నాకెప్పుడు ఆ ఫీల్ రానివ్వలేదు వాళ్ళు. టూ గుడ్ కదా! మనం అసలు మూవీ ఇండస్ట్రీ గురించి ఎన్నో వింటూ ఉంటాం. మనం ఇలా ఫేస్ చేయకుండా చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటే బ్లెస్డ్ అనిపిస్తది కదా! సిరి గారు మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండ. ఓహ్! నేను ఇండస్ట్రీలోకి రావడానికి ఒక రీజన్ ఆయనని చెప్పొచ్చు. ఎలా? అంటే ఆయన బ్రదర్ మూవీ 'ఆనంద్ దేవరకొండ'ది అయింది. 'పుష్పక విమానం'. సో, అప్పుడు వైజాగ్ వచ్చారు ప్రీ లాంచ్‌కి. వచ్చినప్పుడు నేను అట్‌లీస్ట్ ఒక్కసారైనా చూడాలి, ఫోటో తీసుకోవాలి మీది వైజాగ్. నాది వైజాగ్ ఓకే. సో, అనుకున్నాను. అనుకుంటే వెళ్ళాను. బట్ జస్ట్ చూడడానికి అయింది. బట్ వెళ్లి కలవడానికి అవ్వలేదు. సో, నేనప్పుడు ఫిక్స్ అయ్యాను. డెఫినైట్‌లీ నీ గురించైనా నేను ఇండస్ట్రీకి వచ్చి నీతో కలిసి యాక్ట్ చేస్తా అనుకున్నాను. అండ్ మొన్న 'ఫ్యామిలీ స్టార్‌లో' యాక్ట్ చేశాను. ఆయనతో కలిసి స్క్రీన్ వావ్! షేర్ చేసుకున్నా. సో, దట్స్ వెరీ బ్లెస్డ్ అనుకున్నాను. అంటే అనుకున్నాను. అంత ఇదిగా చేశాను. యాహ్! మాట్లాడారా అప్పుడు? యాహ్! మాట్లాడాను. ఆయన చాలా కూల్ పర్సన్. అంటే షై అనమాట. రెస్పెక్ట్ ఇస్తారు. నేను షాక్ అయ్యాను. మీది ఇది కదండీ డైలాగ్. నేను ఇది చెప్తాను. మీరు అప్పుడే చెప్పండి. అంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు నేను షాక్ అయ్యాను. ఓకే. యాహ్! సిరి గారు మీకు బాగా కష్టమైన సీన్స్ ఇందులో ఏమైనా ఉన్నాయా షూటింగ్ అప్పుడు? అంత కష్టమైన అయితే అలా ఏమి అనిపించలేదు నాకు. అంతా చెప్పాను కదా! ఆడుతూ పాడుతూ అంత కష్టంగా ఏముండదు. అంటే యాక్టింగ్ వైస్‌గా మీకు మిమ్మల్ని మీరు మోల్డ్ చేసుకోవడానికి. అది వన్ డే అయింది. అది నైట్ షూట్ అయిందనమాట. ఓకే. సో, అప్పుడు ఎవ్వరికీ ఓపిక లేదు. చాలా నిద్రొస్తుంది. చాలా డల్ ఒస్తుంది ఫేస్ అంతా. కొంచెం మంచిగా చేయండి. ఆ టైంలో బట్ అది క్యాన్సిల్ అయిపోయింది. ఆ రోజు షూట్ క్యాన్సిల్ అయింది. బట్ ఆ రోజు అనుకున్నా, అరే! నేను బెటర్‌గా చేస్తే ఈరోజే కంప్లీట్ అయిపోతుండే కదా! అని చెప్పి అనుకున్నాను. ఓకే. యాహ్! ఇది ఈ 'మాయ' మూవీ లొకేషన్స్ ఎక్కడెక్కడ జరిగిందండి షూట్? హైదరాబాద్‌లోని ఔట్‌కట్స్‌లో జరిగింది. అలాగే
ఈ 'మాయా' మూవీ డైరెక్టర్ గురించి గానీ, ప్రొడ్యూసర్ గారి గురించి గానీ మీరేం చెప్తారు? యాహ్! డైరెక్టర్ గారి గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. చాలా సైలెంట్‌గా, యాహ్! డీసెంట్‌గా ఉంటారు అని. అండ్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి అంటే ఆయన ఇక్కడ ఉండరు, బేసిక్‌గా యూఎస్ఏలో ఉంటారు. ఓకే. సో, ఆయన ట్రస్ట్ చేసి అక్కడి నుంచి కూడా డైరెక్టర్ గారు స్టోరీ నరేట్ చేసిన ఒక 2 డేస్‌లోనే ఆయన అడ్వాన్స్ అది పంపించి మీరు స్టార్ట్ చేయండి వర్క్ అది చెప్పి, అంటే లైక్ ఒక ట్రస్ట్‌తో అనమాట. సో, అక్కడి నుంచి ఈవెన్ ఒక్కసారి కూడా ఆయన చూడడానికి మేబీ ఒక్కసారి అనుకుంటా వచ్చారు. లైక్ చూడడానికి జస్ట్ అది. సో, అంతే తప్ప ఏది ఓకే. మనం ఎలా చెప్తే లైక్ సార్ ఇలా ఇలా ఉందంటే ఓకే. ఫైన్. ఆయన కూడా చాలా కూల్‌గా, ఫ్రెండ్లీగా మాట్లాడతారు. సో, సిరి గారు మీరు మల్టీ టాలెంటెడ్ అని మీరు ముందే చెప్పారు. సో, ఇక్కడి వరకి వచ్చి మీరు పాట పాడకుండా పోతే ఏం బావుంటుంది లేదండి. చెప్పండి? వాయిస్ కూడా చాలా క్యూట్‌గా ఉంది కాబట్టి పాడాల్సింది. మీకు హమ్ చేస్తూ ఉంటారు కదా! ఎప్పుడు ఏదో ఒకటి. యాహ్! అది ఉంటుంది. బట్ ఇంత సడెన్‌గా అడిగితే ఎవ్వరు లేరు. మీరొక్కరే ఉన్నారనుకోండి. నేను యాక్చువల్‌గా నేను ఏంటిదంటే కొంచెం లైక్ కొంచెం కొంతమంది కంఫర్ట్ ఆడియన్స్ అవ్వాలి. లేదు లేదు. కొంతమంది ఆడియన్స్‌ని గ్రాబ్ చేయడానికని చెప్పి ఇలా చూస్తున్నాను. బట్ నేనిప్పుడు సింగ్ చేస్తే అందరూ వెళ్ళిపోతారు ఐ థింక్ సో. మంచి హ్యూమర్ కూడా ఉంది. యాహ్! మీకు ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? వీరి డైరెక్షన్‌లో యాక్ట్ చేయాలని ఏమైనా ఉందా? అలా ఏం లేదండి. అలా నేనేం అనుకోలేదు. యాహ్! బట్ ఏదైనా ఆపర్చునిటీ వస్తే డెఫినెట్‌లీ ఎందుకు నేను వదులుకుంటాను, చేస్తాను. అలా అలా ఏం లేదు. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఇంకా ముందు స్టెప్స్ తీసుకోవాలని వచ్చాను కాబట్టి వాళ్ళతో వీళ్ళతో అనేం లేదు. ఓకే. చిన్నప్పుడు మీకు బాగా కనెక్ట్ అయిన మూవీ కానీ, బాగా నచ్చిన మూవీ, మిమ్మల్ని ఎక్కువగా ఆహ్, ఐ మీన్ ఇన్‌స్పైర్ చేసిన మూవీ ఏంటి? అలా అంటే 'త్రీ' మూవీ ధనుష్ గారిది ఉంటుంది. ఓకే. సో, అది నాకు ఎక్కువగా లవ్ స్టోరీస్ అంటే ఇష్టం. ఓకే. ఈ వయలెన్స్ ఇది కన్నా ఎక్కువ హర్రర్ అండ్ లవ్ లవ్ స్టోరీస్ చాలా ఇష్టం. సో, నాకు 'త్రీ' మూవీ చాలా ఎందుకంటే ధనుష్ గారి యాక్టింగ్ ఉంటుంది లాస్ట్‌లో. సో, లైక్ నాకెలా అంటే నాకు మెయిన్ నేను ఏదైనా మూవీ చూస్తే నన్ను నేను ఓన్ చేసుకుంటా. ఈవెన్ నేను ఏదైనా స్క్రిప్ట్ విన్నా కూడా వెంటనే ఓన్ చేసేసుకుంటా. నేను విజువలైజ్ చేసుకుంటాను లోపల. ఓకే. నాకు ఈ సీన్ వస్తే ఎలా చేస్తా, నేను ఎలా చేస్తాను ఏంటి, ఇవి నేను ఒక సీన్ చూసినా వెంటనే మిర్రర్ దగ్గర వచ్చి నన్ను నేను చేస్తా అనమాట. సో, అలాగా నేను సెల్ఫ్ ప్రాక్టీస్ ఎక్కువ నాకు. లైక్ నేను బయటకు వెళ్ళి క్లాసెస్‌కి నేను ఏది కూడా క్లాసెస్ తీసుకోలేదు. లైక్ ఈవెన్ యాక్టింగ్‌ది కానీ ఏదైనా. సో, సెల్ఫ్‌గా అన్నీ నేర్చుకుంటాను. సో, అలా అన్నమాట. సో, ధనుష్ గారి యాక్టింగ్ నాకు చాలా నచ్చుతది. అందులో లాస్ట్‌లో ఆయన చేస్తారు గదా! సో, అండ్ ఎవ్రీ లవ్ స్టోరీస్ లైక్ 'ఆర్య', 'ఆర్య 2' లైక్ అలా అన్నీ. నీకు మెయిన్ అయితే ధనుష్ గారిది. ఓకే. సో, యాక్ట్రెస్ అవ్వకుండా ఉంటే మీరు ఏది చూజ్ చేసుకుంటారు? యాక్ట్రెస్ అవ్వకుండా ఉంటే అంటే నేను చెప్పాను కదా! ఈ టాలెంట్‌లో ఏదో ఒకటి సింగర్, డాన్సర్ అలా. మేబీ డాన్సర్ అయ్యేదాన్నేమో. డాన్సర్. అండ్ ఈ 'మాయ' మూవీలో ఒక డైలాగ్ చెప్పండి. 'మాయ' మూవీలో డైలాగ్ అవి నా డైలాగ్స్ అన్నీ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే చిన్నది లేదా? చిన్నది లేదండి. సిరి గారు ఇప్పటి వరకు మొత్తం ప్రొఫెషనల్‌గా అయిపోయింది. ఇప్పుడు కొంచెం మీ పర్సనల్‌కి వస్తే, మీరు మీ చైల్డ్‌హుడ్ ఎలా కొనసాగింది? అలాగే మీ స్టడీస్ కానీ, బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? సో, నేను స్టడీస్ అవుతుంది నాది. డిగ్రీ నేను చేస్తున్నాను. ఓకే. సో, యాహ్! ఇంకా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంటే మాది ప్రాపర్ వైజాగ్. సో, మమ్మీ హౌస్ వైఫ్ అండ్ డ్యాడీ జాబ్ చేస్తారు. అండ్ తమ్ముడు చదువుతున్నాడు, ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సో, ఇంకా నేనైతే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అని నేను చెప్పను. ఓకే. నేను ఒక స్థాయికి ఎదగాలి అనుకుంటూ వచ్చాను. లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పగలను. మరీ వెల్ సెటిల్డ్ కాదు, మరీ అంత ఇది కాదు. ఓకే. ఫైన్. యాహ్! ఇక్కడికి వస్తున్నప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ అంటే మూవీ ఇండస్ట్రీకి వస్తున్నా అంటే ఎవరైనా కూడా సెక్యూరిటీ వైస్‌గా వద్దు అని అంటారు. సో, మీరెలా ఫేస్ చేశారు దాన్ని? మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది? అది ఫస్ట్ అంటే ఫ్యామిలీ అంటే నా మమ్మీ, డ్యాడీ వీళ్ళ వరకు ఓకే. అండ్ రిలేటివ్స్ ఆఫ్‌కోర్స్ ఫస్ట్ మనకి స్టాప్ చేసేది వాళ్ళే. వాళ్ళే. యాహ్! సో, వాళ్ళు చెప్పారు. "వద్దు, ఎందుకు అవసరమా? చదువుకో, జాబ్ చేసుకో" ఇది ఇది అని చెప్పారు. బట్ మా మమ్మీ కూడా కొంతవరకు అటు సైడే విని ఎందుకు ఫ్యామిలీ అది ఇది అనుకుంటా అటు స్టాప్ డెఫినెట్‌గా అంటే చేశారు మన నన్ను. పిల్లలు గదా! అనేసి కొంచెం భయం యాహ్! ఉంటుంది యాహ్! వాళ్ళకి. స్టాప్ చేశారు. బట్ తర్వాత ఇంకా నాకు ఎలా అంటే ఆహ్, నేను జూనియర్ ఆర్టిస్ట్‌గా వెళ్ళినా కూడా నాకు అంటే నార్మల్‌గా ఆఫర్స్ బా బా వచ్చేదనమాట. లైక్ కాల్స్ కానీ ఏదైనా వెళ్తే.
సో అలా మా మమ్మీ అదంతా చూసి ఓకే మేబీ ఎక్కడైనా ఫ్యూచర్ ఉందేమో ఇంకా ట్రై చేయని చెప్పి ఇంకా ఆవిడ ఫుల్ సపోర్ట్ నాకు. మా మమ్మీ నా ఫస్ట్ ఇన్స్పిరేషన్ మా మమ్మీ అని చెప్పొచ్చు. నాకు ఒక రోల్ మోడల్ మా మమ్మీ అనుకోవచ్చు. వావ్! Yeah. ఇది చూస్తున్నట్లయితే అసలు అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. నా కూతురు ఇంత బాగా చెప్తుంది అనేసి. అలాగే మీ నాన్నగారికి వచ్చేసి యా డాడీ కూడా సపోర్టివ్. డాడీ కూడా సపోర్టివ్. ఎక్కువ మమ్మీ యా నేను అమ్మ కూచి అమ్మకు వచ్చి యా. సో అలా ఇంకా మమ్మీ ఇంకా ఇంతకుముందు అలానే అందరివి వింటూ ఉండేది. బట్ ఇప్పుడు ఎలా అంటే ఏ రిలేటివ్స్ అయితే ఇప్పుడు వద్దు అది నేను చెప్పారు. ఇప్పుడు నా సక్సెస్ని అది చూసి అవునా మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది మేము వెయిట్ చేస్తున్నాము ఓకే. అని చెప్పి ఇంకా కాల్స్ చేయడం, మాట్లాడడం అదంతా మళ్ళీ వాళ్ళే వచ్చి ప్రౌడ్గా ఫీల్ అవ్వడం. అప్పుడు నో చెప్పాం బట్ ఇప్పుడు నువ్వు మంచి దాంట్లో ఉంటున్నావు, ఓకే బాగా చెయ్యు అని చెప్పి అనడం అంతా. సో ఓకే ఏదైనా మన హార్డ్ వర్క్లో ఉంటుంది. మనం భయపడుతూ స్టెప్ అంటే ఉండిపోకూడదు, వెనక్కి ముందు స్టెప్ తీసుకోవాలి. ఎందుకంటే గర్ల్స్కి చాలా తక్కువ రేర్గా దొరుకుతుంది ఒక ఆపర్చునిటీ ఏదైనా కూడా. సో వచ్చినప్పుడు అది మనం గ్రాప్ చేసుకొని యూస్ చేసుకోవాలి. సో ఇంకా నేను అదే చేశాను. సో ఇంకా అలా సో సిరి గారు మామూలుగా ఏంటి అంటే ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి. సో ఇంత క్యూట్గా ఉన్నారు, స్వీట్గా ఉన్నారు, మీకు రాలేదంటే అది నమ్మము కూడా. సో మీకు ప్రపోజల్స్ వచ్చాయా యాక్టింగ్ కెరీర్ వచ్చాక? యా ప్రపోజల్స్ వచ్చాయి. ఎలా ఫేస్ చేశారు? లేదండి నేను ఎలా అంటే ఒక పర్సన్తో నేను ఎప్పుడైనా ట్రావెల్ చేశాను అంటే కొంచెం నాకు తేడా అనిపించినా అక్కడే బ్లాక్ చేసేస్తాను. ఓకే. వెంటనే అక్కడ. సో మోస్ట్లీ అంతవరకు రాదు, వచ్చినా కూడా నేను ఇగ్నోర్ చేసేస్తాను. మీకు ఉన్నాయా క్రష్ లాంటి ఫీలింగ్స్? అది ఇండస్ట్రీలో అంటే హీరోస్ వాళ్ళ మీద ఉంది కదా, పర్సనల్గా పర్సనల్గా లేవు. ఏం లేదు. హీరోస్ పైన ఎవరికి? విజయ్ దేవరకొండ చెప్పాను కదా. అలా చెప్పుకుంటుంటే చాలా లిస్ట్ ఉంది. చాలా లిస్ట్ ఉంది, పెద్ద లిస్టే ఉంది, ఒక హోటల్ మెనూ లాగా వచ్చేస్తాము. అలాగే మీరు ధనుష్ కూడా ఇష్టం అని చెప్పారు కదా. అవునవును ఆయన యాక్టింగ్ వైజ్గా చాలా ఇష్టం. ఇష్టం. అలాగే మీరు వేరే మూవీస్ చూస్తూ ఉంటారా? తెలుగు, తమిళ్, బాలీవుడ్లో ఎవరు ఇష్టం? బాలీవుడ్లోనూ నేను అంత ఎగ్జాక్ట్లీ చెప్పలేను. బికాస్ ఎందుకంటే రణబీర్ కపూర్. రణబీర్ కపూర్. ఓకే. ఆయన ఇష్టం. ఆయన ఎందుకంటే ఆయన నాకు సచ్ ఏ హంబుల్ స్వీట్ అంటే అనిపిస్తుంది. యా స్వీట్ పర్సన్ అనిపిస్తుంది. లైక్ ఆయన ఇన్నోసెంట్ లా కనిపిస్తారు, క్యూట్గా. యా. సిరి గారు మాయ మూవీలో ఈస్టర్ కూడా యాక్ట్ చేశారు. సో తనతో మీకు కాంబినేషన్ ఎలా ఉండింది? యాక్చువల్గా నేను ఎస్ఆర్ గారు ఇంతకుముందు ఆల్రెడీ వర్క్ చేసాం, రెక్కీలో చేసాం లైక్ సిస్టర్స్ లా. అండ్ సేమ్ ఇందులో కూడా సిస్టర్స్ లానే చేస్తాము. ఓకే. సో ఎలా అంటే ఆవిడ చాలా సపోర్టివ్, లైక్ ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తుంది ఎవరినైనా కూడా. లైక్ సింపుల్గా అందరితో కలిసిపోతుంది, తొందరగా ఫ్రెండ్లీ నేచర్ చాలా. యా షీ సో స్వీట్. ఇక్కడ మన ఇంటర్వ్యూ కూడా వచ్చారు. యా చాలా ఫ్రెండ్లీ నేచర్, తొందరగా కలిసిపోతారు, చాలా బాగా మాట్లాడతారు. అంటే లైక్ ఇలాంటి నేను క్యారెక్టర్లో సిస్టర్ అండ్ బయట కూడా అలానే ట్రీట్ చేశారు. చాలా సపోర్ట్గా మంచిగా చేయు అని చెప్పి చాలా స్వీట్ పర్సన్ ఆవిడ. ఓకే. ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చాక మీకు ఏదైనా ప్రాబ్లం అనిపించినా లేకపోతే హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలన్నా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? లేదండి నేను ఇండస్ట్రీలో అంత ఫ్రెండ్స్ని ఎవరిని పెట్టుకోను. అంటే షేర్ చేసుకునే అంత బాండ్ లేదు, అంత ఎవరిని నేను పెట్టుకోను. ఎంత ప్రాబ్లం ఏది వచ్చినా ఫస్ట్ మా మమ్మీతో షేర్ చేసుకుంటా. మీరు అడిగితే నా బాయ్ ఫ్రెండ్ ఎవరో అవసరం లేదు, మా మమ్మీ చాలు. మమాస్ గర్ల్. డేలో ఇంకా ఒక 10 times అలా కాల్ చేస్తూ మాట్లాడుతూనే ఉంటాం డేలో. ఓకే. యా కాల్స్ చేస్తూనే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటాం. సో ఇంకా నాకు ఇంకా వేరే పర్సన్ అవసరం లేదు, ఇంకా మా మమ్మీ చాలు. ఓకే. ఈ మాయా మూవీలో మీ క్యారెక్టర్ కాకుండా మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? అన్ని క్యారెక్టర్స్ చాలా బాగుంటుంది. ఇంకా నేను ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అని జడ్జ్ చేయలేను. కానీ స్వప్న గారు ఉంటారు, ఆవిడ క్యారెక్టర్ లైక్ ఎంత ఫన్నీ ఆవిడ సెట్స్లో కూడా చాలా ఫన్నీ ఉంటుంది. అండ్ మూవీలో కూడా అంతే ఫన్. అంటే అక్కడ నుంచి మనకి ఎక్కువగా ఫన్నీ కంటెంట్ దొరుకుతుంది. సో సిరి గారు మీ వాల్యుబుల్ టైంని మాకు స్పెండ్ చేసి బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. March 15th మాయా మూవీ రిలీజ్ కాబోతోంది. అండ్ ఈ మూవీ చాలా బిగ్ సక్సెస్ అందించాలని మన హిట్ టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మీరు కోరుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली।
సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్ గిరాకి వచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తున్నాడు రేటు కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం